హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అపాయంలో ఉపాయం. వదినా, సూర్యుడు ఎర్రగా భూముడిలోకి పోతున్నాడు. బహుశా మన ఊర్లో దెయ్యాలు చేసే దారుణాలు చూడలేక వాళ్ళ అమ్మకి చెప్పడానికి పోతున్నాడేమో. ఆయనకేం తెలుసు మన ఊర్లో దెయ్యాలు ఎలాంటి దారుణాలు చేస్తున్నాయో. ఆయన పోయిన తర్వాతే కదా దెయ్యాల ఆటలు మొదలు పెట్టేది. ఇక ఎక్కువసేపు మనం ఇక్కడుంటే సుబ్బుగాడికి పట్టిన గతే మనకి పడుతుంది. పద పద, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. అవును వదినా, ఆ సుబ్బయ్యని దెయ్యాలు చంపేసి చెట్టుకు వేలాడదీసే సంగతి గుర్తుకొస్తేనే గుండె గుబేలుమంటుంది. పద పద, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని ఇద్దరూ పరుగు పరుగున ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా శంకరం వాళ్లకి కనిపిస్తాడు. ఏ బాబు, ఎవరు నువ్వు? నిన్ను ఎప్పుడూ ఈ ఊర్లో చూసింది లేదే. అవునమ్మా, నేను ఈ ఊరికి ఈరోజే వచ్చాను. ఏదైనా ధర్మసత్రం ఉందేమోనని అడుగుదాం అనుకుంటూ చూస్తున్నాను. కానీ ఎక్కడ చూసినా ఎవరూ కనిపించటం లేదు. తలుపులు కొట్టినా ఎవరూ తీయటం లేదేంటి? అది పెద్ద కథలే గాని పద, మా ఇంటి కొట్టంలో ఈ రాత్రికి తల దాచుకుందువు. చీకటి పడుతూ ఉంటే ఈ ఊర్లో బయట ఉండడం మంచిది కాదు, ప్రాణాలకే ప్రమాదం అని శంకరాన్ని కూడా తోడుగా తీసుకుని వెళ్తారు. శంకరాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత భోజన సదుపాయాలు చూసుకుంటూ ఉంటారు లచ్చి, తన భర్త భీముడు. ఏదైనా ఊరికొచ్చినప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదం ఉందో లేదో ముందే తెలుసుకోవాలి కదా బాబు. నా పెళ్ళా నిన్ను చూడకపోయుంటే ఎంత ఘోరం జరిగిపోయేది తెలుసా? అసలు మీ ఊర్లో ఏం జరుగుతుందో కొంచెం వివరంగా చెప్పగలరా? రాత్రవ్వగానే ఊర్లో ఒక దెయ్యం తిరుగుతుంది. అందరింటి తలుపులు కొడుతూ ఉంటది. ఎవరైనా తలుపు తీశారంటే వాళ్ళనెత్తికెళ్ళి చంపేస్తా ఉంటది అని మాట్లాడుతూ ఉండగానే పెద్ద పెద్ద గజ్జెల చప్పుళ్లతో దెయ్యం పెద్దగా అరుస్తూ తిరుగుతూ ఉంటుంది. చూసావా బాబు, అదే అదే ఆ దెయ్యం. దాన్ని చూసినా ప్రమాదమే. అందుకే అందరిట్టా తలుపులేసుకుని ఇళ్లలోనే ఉంటాం. ఇదంతా విన్న శంకరానికి అనుమానం కలుగుతుంది. దెయ్యానికి మనుషుల్ని చంపడమే లక్ష్యమైతే ఎలాగైనా చంపుతుంది. కానీ ఇలా బయటకొచ్చిన వారినే చంపడం అంటే నాకేదో అనుమానంగా ఉంది. రేపు ఉదయాన్నే ఊరి పెద్దని కలుస్తాను. ఆయనకి ఈ విషయం చెప్తాను. అప్పుడసలు ఈ సమస్య ఏంటో తేలిపోతుంది అని అంటాడు. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ పడుకుంటారు. తెల్లారి ఉదయాన్నే ఊరి పెద్ద దగ్గరికి వెళ్తాడు శంకరం. అయ్యా, నా పేరు శంకరం. పక్కూరు నుంచి వచ్చాను. ఇక్కడున్న సమస్య తెలుసుకున్నాను. కానీ నాకది నిజమైన దెయ్యంలా అనిపించటం లేదు. మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించి అసలు సంగతేంటో తెలుసుకోవాలి. చూడు బాబు, ఏ ఊరి నుంచో ఇక్కడికొచ్చావు. ఇక్కడ సమస్య ఏంటో నీకెలా తెలుస్తుంది? ఎక్కువగా ఆలోచించకుండా ఇక్కడకు నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళిపో. మా ఊరి సమస్య ఎలా తీర్చుకోవాలో మాకు తెలీదు అనుకున్నావా ఏంటి? లేదా వేరే ఊరి నుంచి నువ్వొచ్చి తీర్చాలని ఎన్ని రోజులుగా మేము ఎదురు చూస్తున్నాం అనుకున్నావా? ఇక బయలుదేరు అని అంటాడు చాలా కోపంగా. శంకరం కూడా ఊరు పెద్ద మాటలకి ఏం చెయ్యాలో పాలుపోక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాని తన చేతి సంచిని అక్కడే మర్చిపోవడంతో తిరిగి వెనక్కి వస్తాడు. ఒరేయ్ సాంబిగా, మన గురించి వీడు బయట పెట్టేలా ఉన్నాడు. ఏం చేద్దామో చెప్పండయ్యా. అప్పుడు సుబ్బయ్యని ఎలా చంపావో అలాగే చంపేసి దెయ్యం మీద తోసేయ్. ఈ దెబ్బతో ప్రజలు ఇంకా ఎప్పటికీ బయటకు రారు. అప్పుడు మనం ప్రశాంతంగా గుప్త నిధులు తవ్వుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ శంకరం వింటాడు. తర్వాత కాసేపటికి ఏమీ తెలియనట్టు ఊరి పెద్ద దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మీరు చెప్పింది విన్న తర్వాత నిజమే అనిపించిందయ్యా. నేను కూడా దెయ్యానికి భయపడుతున్నాను. ఊరి ప్రజలకి కూడా సాయంత్రం తర్వాత దెయ్యం తిరుగుతుందని బయటికి రావద్దని మీరు చెప్పారని చెప్తానయ్యా. ఉంటానయ్యా. ఊరు పెద్ద శంకరం తన దారిలోకి వచ్చాడనుకుని సరే అని అంటాడు. తర్వాత శంకరం తిరిగి భీముడి దగ్గరికి వెళ్లిపోతాడు. బాబు, అయ్యగారేమన్నారు? దెయ్యాన్ని ఆయన కూడా చూశారంట. చాలా ప్రమాదకరమైందని చెప్పారు. ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చాలా క్రూరమైన దెయ్యం అంట. అందుకే మనం ప్రాణాలు రక్షించుకోవటం కోసం ఓ పని చేద్దాం. మన ఇళ్లలో కూడా మనకి ప్రమాదం లేదని చెప్పలేం. అందుకని అందరం వెళ్లి ఊరి గుడిలో రాత్రికి తలదాచుకుందాం.
అప్పుడు దెయ్యం గుళ్ళోకి రాలేదు కాబట్టి మనం సురక్షితంగా ఉండొచ్చు. అవునబ్బాయ్, చాలా మంచి ఆలోచన చేశావు. ఇప్పుడే వెళ్ళి ఊర్లో అందరికీ చెప్తాను. అందరం సాయంత్రం అవ్వగానే గుడికి వెళ్దామని ఊర్లోకి చెప్తాను. అందరికీ చెప్పడానికి భీముడు వెళ్తాడు. సాయంత్రం అవ్వగానే ఊరి ప్రజలందరూ కలిసి గుళ్ళోకి వెళ్లి దాక్కుంటారు. ఇక రాత్రి సమయం అవగానే ఊరి పెద్ద సాంబిగాడికి దెయ్యం వేషం వేసి, ఒరేయ్, ఊర్లో ఒకసారి చూసిరా. ఇంకా ఎవరైనా బయట ఉన్నారేమో చూడు. ఎవరైనా ఉంటే దెయ్యంలా భయపెట్టి ఇళ్లలోకి పంపించాయి. ఎవరూ లేకపోతే వెంటనే వచ్చాయి. మన పని మొదలు పెడదాం అని అంటాడు. సాంబిగాడు అతను చెప్పినట్టుగానే ఊరంతా తిరిగి ఎవరూ ఇంట బయట లేరని నిర్ధారించుకుని తిరిగి ఊరి పెద్ద దగ్గరికి వస్తాడు. అయ్యా, ఎవరూ బయటలేరయ్యా. మన పని మనం చేసుకోవచ్చు. పదండి, త్వరగా మన పని చేసేసుకుందాం అని పలుగుపార పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఒరేయ్, గుడి ఆవరణంలో ఎక్కువ గుప్త నిధులు దొరుకుతాయని ఉదయాన్నే మన గురువు చెప్పాడు. అక్కడికి వెళ్ళి మన పని చేద్దాం, పద అని గుడి ఆవరణలోకి వెళ్లి తవ్వడం మొదలు పెడతారు. అది గమనించిన శంకరం ఊరి ప్రజలందరినీ మెల్లిగా చప్పుడు కాకుండా వాళ్లు తవ్వే ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. ఊరి ప్రజలంతా ఆ దృశ్యాన్ని చూసి అవాక్కైపోతారు. ప్రజలారా, చూసారా? ఏ దెయ్యమూ లేదు, భూతమూ లేదు. ఈ మనిషి ఊరిలోని గుప్త నిధులు తవ్వటానికి అనుకూలమైన సమయం రాత్రుల్లో. అందుకోసమే దెయ్యం నాటకమాడి మీరెవరూ రాత్రుళ్ళు బయటకు రాకుండా చేశాడు. సుబ్బయ్య వీళ్ళ ఆటలు చూశాడని అతన్ని చంపేసి దెయ్యం మీద నెట్టేసి మీలో ఇంకాస్త భయాన్ని పెంచాడు. ఇది అసలు విషయం అని అనగానే ఊరి పెద్ద నీళ్లు నములుతూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, లేదు, ఇతను చెప్పేదంతా అబద్ధం. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుందామని నేను మీలాగే ఇక్కడికి వచ్చాను. ఇంతలో ఇక్కడ సాంబిగాడిట్టా చేస్తుంది చూసి ఆపడానికి వచ్చాను. దీనంతటికీ కారణం ఇదిగో ఈ సాంబిగాడే. దీంట్లో నా ప్రమేయమేమీ లేదు. ఓహో, ఇట్టా మాట మారుస్తున్నారా? ఇన్ని రోజులు నాతో పనులని చేర్చుకుని ఇప్పుడు మీరు దొరికిపోగానే తప్పంతా నాదే అంటున్నారా? చూడండి, ఇదంతా ఈయన చెయ్యమంటేనే నేను చేశాను అని అంటాడు సాంబిగాడు. ఇద్దరు కలిసి ఊరందరినీ మోసం చేసి అక్రమంగా సొమ్ము సంపాదించాలనుకున్నారు. ఇది తప్పు మాత్రమే కాదు, మోసం, అన్యాయం. ఇట్లాంటి మీరు ఇంకో క్షణం కూడా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఊరొదిలి వెళ్ళిపోవాలి. ఇది నా ఒక్కడి మాట మాత్రమే కాదు, ఊరందరి మాట కూడా ఇదే అని అనగానే ఊరందరూ ఊరి పెద్దని సాంబిగాడిని కొడుతూ తరిమేయడం చేస్తూ ఉంటారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక ఇద్దరు పారిపోతూ ఉంటారు. బాబూ, ఇన్ని రోజులు ఈయనంత మోసం చేస్తాడని మేము కల్లో కూడా అనుకోలేదు. ఇలాంటి వాడి గుట్టురట్టు చేసి ఊరికి చాలా మేలు చేసావు. నీకు మా ఊరు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మీ ఊరు కాదు, ఇది మన ఊరు. నేను ఈ ఊరొచ్చి ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను. ఇక నుంచి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. చాలా సంతోషం అయ్యా. ఇక నుంచి మా ఇంట్లో మనిషిలా మా ఇంట్లోనే ఉండిపో అని అంటాడు భీముడు. ఊరందరూ కూడా సంతోషిస్తారు. ఆనాటి నుంచి శంకరం అక్కడే భీముని ఇంట్లో ఉంటూ ఊరందరి తలలో నాలుకలా మసులుకుంటూ ఉంటాడు. అవును, వాళ్ళిద్దరినీ ఊరి నుంచి బహిష్కరించారు సరే, కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు బాధపడినట్టే వేరే ఊర్లో ఇంకెవరో బాధపడతారు కదా. కాబట్టి నేను పని చేస్తాను. వాళ్ళు ఎక్కడున్నా వెతికి రాజుకు అప్పచెప్పాలి. ఇంతకు ముందే ఈ పని చేయాల్సింది, కానీ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అని వాళ్ళిద్దరినీ వెతికే పనిలో ఊరూరా తిరుగుతూ ఉంటాడు శంకరం. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ చదువు గొప్పతనం. శ్రీరంగపట్నం అనే ఊరు ఎప్పుడూ పచ్చగా పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేది. దానికి కారణం ఆ ఊరిలో ఉన్నవారందరూ వ్యవసాయదారులే. ఆ ఊర్లో రంగయ్య, సీనయ్య అనే స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లోనే ఉండేవారు. ఒకరోజు రంగయ్య, సీనయ్య కలిసి పొలానికి వెళ్తూ ఉంటే సీనయ్య ఇలా అంటాడు. ఒరే రంగా, నీ పొలంలో పనుందని నాతో పాటు నా ఇంటి వాళ్ళను కూడా పొలానికి రమ్మన్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే ఏదో ఉడతా సాయం చేసుండేది కదరా. ఏమోరా,
అది నా చెయ్యి దాటిపోయింది అనిపిస్తుంది. నేనెంత వద్దని చెప్పినా కూడా బడికి పోతానని పట్టుబట్టి కూకుంటుంది. నిన్న దాని గురించి ఎంత రాద్ధాంతం చేసిందనుకున్నావు? సర్లేరా, నేను సాయంత్రం ఇంటికొచ్చి మంచిగా చెప్పి చూస్తాను. అవునవును, నీ మాటైతే అది కాదందరా. ఎప్పుడు సీనుమావా అని నీతోనే ఉంటుందిగా అని మాట్లాడుకుంటూ పొలానికి వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు పొలం దగ్గర పని చేసుకుంటూ ఉంటారు. ఒరేయ్ సీను, ఇక మిగిలిన పని రేపొచ్చి చేసుకుందాంలేరా. ఇప్పటికే పొద్దుపోయింది కదా, ఇంటికి పోదాం పద అని అనుకుని అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లేసరికి దుర్గా చదువుకుంటూ ఉంటుంది. దుర్గా, వచ్చావా? ఇలారా, వచ్చి ఈ పనిముట్లన్నీ శుభ్రం చేసి ఇంట్లో పెట్టు. నాన్నా, నాకు రేపు పరీక్ష ఉంది నాన్నా, ఈ ఒక్కరోజుకి మీరే చేసుకోండి. ఇలా తయారవుతున్నావేంటే నువ్వు? ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా నేను చదువుకోవాలి, పరీక్ష ఉందని మాట్లాడతావు. ఈ ఊళ్ళో అందరూ చదువుకునే బాగుపడ్డారే ఏంటి? నీ తోటి పిల్లలు పొలాలకొచ్చి ఎంత బాగా పని చేస్తున్నారో తెలుసా? రైతు కడుపును బుట్టి పొలానికి రావటం ఇబ్బందిలా భావిస్తావా నువ్వు? నాన్నా, నేను ఇబ్బందిగా భావించడం లేదు నాన్నా. నాకు అన్నిటికన్నా చదువే ముఖ్యం. దానికోసం ఏదైనా వదులుకుంటాను అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు వినిపించి సీనయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడు తల్లి, చదువు ముఖ్యమే గాని వ్యవసాయమే కదా మనకు కూడబెట్టేది. దాన్ని కాదంటే ఎట్టా? రోజుకి 4-5 మైళ్ళు నడిచిపోయి చదువుకోవటం కష్టమే కదా. అదే పొలానికొచ్చి పని చేస్తే మీ అయ్యకి కొంత సాయంగా ఉంటాది కదా. మామా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మామా. నీ మాటని కాదంటున్నందుకు నేను చదువుకోవాలని అనుకుంటున్నాను, అంతే. నీకు మా మాట కంటే నీ మొండితనమే ముఖ్యమైతే నువ్వు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళిపో. నేను కష్టపడి పండించిన పంటని తింటూ నా మీద ఎదురు మాట్లాడతావా? నాతో పాటు పొలానికొచ్చి పనిచేసేట్టయితేనే ఇక్కడుండు. నేలకి సేవ చెయ్యని నీలాంటాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అర్థమైంది. ఇక్కడుంటే మీరెలాగో చదవనివ్వరు. నేను చదువుకోవాలంటే మీకు దూరంగా ఉండవలసిందే అని దుర్గా పెట్టె పట్టుకుని వెళ్తూ ఉంటుంది. సీనయ్య తన భార్య ఆపడానికి ప్రయత్నించినా దుర్గా వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. రంగయ్య ఎప్పటిలాగానే పొలం పనులు చేసుకుంటూ తన ఇంటిని చూసుకుంటూ ఉంటాడు. ఎరా రంగా, చేతికందిన బిడ్డని ఇట్ట ఇంటి నుంచి తరిమేసి ఎలా ఉండగలుగుతున్నావురా? అరే, అది మట్టికి దూరంగా ఉన్నప్పుడే నా బిడ్డగా చచ్చిపోయింది. ఇంక దాని గురించి మాట్లాడడం మాని. ఈరోజు పంట కొనడానికి దళారులొస్తున్నారు, తెలుసుగా. బాధ, పొలానికెళ్ళి పంటను చూద్దాం అని అనుకుని వాళ్ళిద్దరూ పొలానికి వెళ్లి పనిచేస్తూ ఉండగా కాసేపటికి దళారులొస్తారు. ఇదిగో రంగయ్య, ఈ పంటకి మేమిస్తున్న ధర. అయ్యా, ఇదేంటయ్యా, ఎంత పంట పండితే ఇంతే డబ్బిస్తున్నారు. ఈడితో మేమెట్టా బతకగలమయ్యా? చూడు, నీ పంటకి వచ్చే ధర ఇంతే. ఇక్కడ మేం పెట్టిందే ధర. మమ్మల్ని కాదని నీ పంటని ఇంక ఎవ్వరు కూడా కొనరు. కాబట్టి అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా మేమిచ్చిన డబ్బులు తీసుకొని కొంపకి పో. అయ్యా, ఇది మరీ అన్యాయం అయ్యా. మేం పెట్టిన పెట్టుబడి కూడా మీరిచ్చిన డబ్బు కంటే ఎక్కువే ఉంటుంది. అయితే పండించటం మానేయ్. నా ముందు నోరు లెగిస్తే తెలుసుగా ఏం జరుగుతుందో. నీ పంట నీ ఇల్లు కూడా దాటదు అని కోపంగా చెప్పి పక్క పొలానికి వెళ్ళిపోతాడు. అలా దళారీల చేతుల్లో ఆ ఊరు నలిగిపోతూనే ఉంటుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. ఒరే రంగా, ఈసారి నీకెట్టా చూసుకున్నా గొప్ప డబ్బులే వస్తాయిరా. దళార్లు మాట్లాడ్డా కూడా లేదు, డబ్బులిచ్చిపోవాల్సిందే. ఏమోరా, వాళ్ళెప్పుడు ఎట్టా మాట్లాడి ఏమంటారో చెప్పలేం అని మాట్లాడుకుంటూ ఉండగానే దళారీలు వస్తారు. అయ్యా, ఈసారి పంట చాలా గొప్పగా పండింది. ఈసారైనా కాస్త డబ్బులు ఎక్కువ వచ్చేలా చూడండి అయ్యా. ఏ పంటకి ఎంత ధర కట్టాలో మాకు తెలుసు. ఇదిగో, ఈ పంటకైతే ఇంతే డబ్బొస్తుంది అని విసిరేస్తాడు దళారి. రంగయ్య దళారి కాళ్ల మీద పడిపోతాడు. అయ్యా, అయ్యా, కాస్త జాలి చూపించండి అయ్యా. ఎంతో కష్టపడి పండించానయ్యా.
ఇంకాస్త డబ్బులు ఇప్పించండి అయ్యా 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 అని రంగయ్య అడుగుతూ ఉండగానే ఒక గొంతు వినిపిస్తుంది. ఏం జరుగుతుందక్కడ అని పెద్దగా ఒక గొంతు వినిపిస్తుంది. నా ముందే నోరు లేస్తుందా? ఎవరు అని వెనక్కి తిరిగేసరికి వ్యవసాయ అధికారి అక్కడ ఉంటుంది. వ్యవసాయదారుల మీద నీ పెత్తనమేంటి? పంటకి ధర కట్టడానికి నువ్వెవరు? అన్నదాతని కాళ్ల మీద పడేలా చేసిన నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పగానే తన పక్కనే ఉన్న కొందరొచ్చి దళారులని లాక్కొని వెళ్లిపోతారు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన వ్యవసాయ అధికారిని. ఇక నుంచి మీకు ఎటువంటి ఇబ్బందొచ్చినా నాకు చెప్పండి అని దుర్గా అందరికీ చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తుంది. నాన్నా, నేను నీ కూతుర్ని నాన్నా. పొలానికి మట్టికి దూరంగా ఉండాలని నేను ఎన్నడూ ఊహించలేదు నాన్నా. మన కష్టాన్ని వేరే వాళ్ళు దోచుకుంటున్నారని తెలిసినా చదువు లేకపోవడం వల్ల మన ఊరు ఏమీ మాట్లాడలేకపోయింది. నేను దాన్ని మార్చాలనుకున్నాను. మీలా ఇంకొక రైతు ఎవరి కాళ్ల మీద పడకూడదంటే చదువు కూడా ఉండాలి కదా నాన్నా. అందుకే ఎవరిని చెప్పినా ఎన్ని మాటలు పడినా చదువుని వదులుకోలేదు. ఆ చదువే ఈరోజు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. ఈ ప్రక్రియలో నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి నాన్నా. ఎంత గొప్పగా ఆలోచించావు తల్లి. నువ్వు నన్నెప్పుడూ బాధ పెట్టలేదురా. నేనే నీ మనసు తెలుసుకోకుండా రాక్షసుల్లా ప్రవర్తించాను. నువ్వే నన్ను క్షమించు తల్లి. నాన్నా, ఈ మట్టికి దూరమయ్యి చాలా రోజులే అయ్యింది. రండి పొలంలోకి వెళ్దాం. సీనుమామా, ఇంకా చుట్టలు కాలుస్తున్నావా మానేశావా? ఇంకా నేను చిన్నపిల్లని కాదు. ఈసారి చుట్ట కాల్చావో ఆ దళారిలాగా నిన్ను కూడా బొక్కలో తోయించేస్తా. అమ్మా దుర్గమ్మ, నన్ను కనికరించి కాపాడమ్మా అని సీనయ్య దండం పెడతాడు. అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి దుర్గా రైతుల పంటకు తగిన ధర వచ్చేలా చూస్తుంది. రైతులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలుస్తుంది. అది చూసి ఒకనాడు చదువులెందుకని తిట్టిన ప్రజలే ఈరోజు తనని మెచ్చుకోవడం చూసి రంగయ్యకి నోట మాట రావడం లేదు. అలా ఉండగా ఒకరోజు ఊరందరినీ ఒకచోట చేర్చి సమావేశం ఏర్పాటు చేస్తుంది దుర్గా. చూడండి, ఇప్పటి వరకు మీ పిల్లల్ని పొలాలకి అంకితం చేశారు. వాళ్ళల్లో చదువుకోవాలనే కోరికతో ఉన్నవాళ్లు ఉన్నారు. వాళ్ళని బలవంతంగా ఇలా నిరక్షరాస్యులుగా ఉంచడం సరికాదు. ఇలా చదువుకోకుండా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక మీలా ఒకరి చేతిలో అణగదొక్కబడతారు. అందుకే పిల్లలకి చదువు నేర్పించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అమ్మా దుర్గమ్మ, నీ వల్ల మా పంటలకి ఎప్పుడూ సోనంత డబ్బొచ్చింది. కాబట్టి నేనీసారి నాకు ఎక్కువగా వచ్చిన డబ్బుని పిల్లల చదువు కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా 2 పిల్లలతో పాటు నేను కూడా చదువు నేర్చుకుంటాను. మా కోసం నువ్వు ఉన్నావు, మాకు అదే చాలు. నీ మీద మాకు నమ్మకం ఉందమ్మా అని ఆ వ్యక్తి అనగానే మిగతా వాళ్లకు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేస్తారు. ఆ డబ్బుతో దుర్గా ఊర్లోనే ఒక స్కూల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక నుంచి ఏ విద్యార్థైనా బడికి పోవాలంటే మైళ్ళకి మైళ్ళు నడవాల్సిన అవసరం లేదు. నాలా ఇంటికి దూరమై డబ్బుల కోసం రోజుకి 12 నుండి 16 గంటలు ఒళ్ళలిసేలా పనిచేసి మరీ చదువుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేనున్నాను అని దుర్గా పిల్లలందరికీ హామీ ఇస్తుంది. అప్పటినుంచి శ్రీరంగపురం ఊరి స్థితిగతులు మారిపోయాయి. ఒక్కరి చదువు ఊరంతటి వెలుగంటే ఇదేనేమో. ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.